హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెల్దీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. 10 మినిట్స్లో చేసేయచ్చు. ముందుగా బ్రెడ్ ఇలా వాటర్లో తడిపి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, చిటికెడు కారం కూడా వేసేసుకుంటున్నాను. పిల్లల కోసం అయితే సరిపోతుంది కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. తర్వాత అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే పకోడీ అన్నాను కదా, ఒక 2 స్పూన్లు శనగపిండి, అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇంతేనండి, బ్రెడ్ కూడా మెత్తగా అయిపోయి చాలా బాగుంటుంది. క్రిస్పీగా పకోడీ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఇలా తీసుకొని బాల్స్లా వేసుకోవచ్చు, లేదంటే పకోడీలా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం అలా ఆయిల్లో వదిలేయాలి. ఎమ్మటినే కదిలీకుండా ఒక 2 మినిట్స్ అట్లా ఉండి తర్వాత రెండో వైపు తిప్పేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది. చాలా బాగుంటాయి ఇవి పిల్లలకైతే. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది రెసిపీ అయితే. ఇలా అన్నిటినీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంతేనండి, వేడి పకోడీ రెడీ అయిపోయినట్లే. రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఊరికే అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ నచ్చితే చెప్పండి, ఫుల్ వీడియో అయితే పెడతాను. అంతేనండి, బాయ్.